పిల్లలతోనైతే పరేషాన్ అయిపోయిందనమాట. 2 డేస్ హాలిడేస్ ఇట్లా చూస్తే అట్లా అయిపోయినాయి. ఒక వీడియోనే అప్లోడ్ చేయగలను. ఆ షార్ట్ వీడియో కూడా చాలా కష్టం అనమాట. వాయిస్ ఇవ్వనివ్వరు, అందుకే నాకు లేట్ అవుతూ ఉంటాయి. వీడియోస్ కొంచెం లేట్గానే వస్తాయి, ఏమనుకోకండి. అండ్ హాఫ్ డే స్టార్ట్ అయినాయి కదండి. మార్నింగ్ వెళ్ళడము, ఈ మధ్యాహ్నం తొందరగా రావడము, మళ్ళీ చిన్న నుంచి పడుకో పడుకో అని చెప్పాలి. తినమంటారా తినరు. ఆ స్కూల్లో ఉంటాయన్నా బెటర్ అండి, ఇంతో కొంచెం అన్నమైనా తింటారు. ఇంటి దగ్గర ఉండే అన్నం కూడా తినరు అనమాట వీళ్ళతో అయితే పెద్ద పరేషాన్ అయిపోయింది నాకు. ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా చిట్టల్ని కూడా పంపాలి. వామ్మో, దాంతో ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. ఎంత మంచిగా అన్నారు కదా అమ్మవారు అయితే, 2 కళ్ళు సరిపోలేవన్నమాట చూడడానికి. నాకు బాగా అనిపించింది. దర్శనం అయితే ప్రశాంతంగా జరిగిందండి, చాలా ప్రశాంతంగా. ఈ సంవత్సరం అన్నట్టు తెలుగు సంవత్సరం కదా ఇది, ఈ సంవత్సరం నుంచైనా మా జీవితాలు మారిపోవాలి, చాలా ప్రశాంతంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం డిస్టర్బెన్స్గా అది ఇదిగా ఉందన్నమాట. స్వామివారిని చూడండి ఎంత చక్కగా అన్నారో. అలంకరణ మాత్రం మస్తు అంటే మస్తు చేసినారబ్బా, మస్తు కనిపించింది. నాకైతే మంచిగా ఉంది. ఇంకా విష్ణు అయితే కాసేపు దండం పెట్టుకొని ముందుకెళ్ళిపోయి, ఇంకా షాపింగ్ అంతా అయిపోయింది ఆల్మోస్ట్. కొద్దిసేపు కూర్చొని ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోదామని అనుకున్నామా, చాలా అయింది. ఏ పక్క నుంచి వస్తుందో దరిద్రం అని అనుకున్నారు. ఎవడోనండి వాడు, అసలు తెలియని కూడా తెలియదు, తాగేసి ఉన్నట్టున్నాడు. విష్ణునైతే తెగ భయపెట్టేశాడనమాట. అసలు అర్థం కాలేదు ఎందుకు భయపడుతున్నాడో కూడా. మా వారిని నీకేమైనా గుర్తుందా ఆయన ఎవరు అని అంటే, ఆయన ఆగేం మర్చిపోయినాను, వాళ్ళు ఎవరేమో నాకు తెలియదు అని అంటున్నాడు. ఏవో దేవుడా, నేనైతే ఫుల్ భయం పట్టినాను అనమాట. అసలు ఎంతగానో భయం వేసిందంటే, వాడు చేసే చేష్టలకి విష్ణు అయితే చాలా వణికాడనమాట. పిచ్చి పిచ్చి చేస్తున్నాడు. తాగినవాడు ఇంటి దగ్గరనే ఉండాలా, లేకపోతే సైలెంట్గానే ఉండాలి కదండి. మాకు ఇలాంటి వాళ్ళు తలుపుతూ ఉంటారు మాకు. ఆయన ఎవరో ఎక్కడో పరిచయం అన్నమాట మా వారికి. మరి అట్లా ఆయనతో మాట్లాడా? లేదు, అలా కూడా మాట్లాడలేడు. ఏంటి స్వామి ఇది, నీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ప్రశాంతత లేదా అనిపించింది. చాలా బాధేసింది. ఇక కొత్త సంవత్సరం కదా, మన తెలుగు సంవత్సరం కాబట్టి బాధపడద్దు అనేసి బాధపడలేదు. అంటే కొంచెం ఉందన్నమాట లోపల, ఇన్నర్ ఫీలింగ్ ఉంది నాకు. మా వారు అన్నారు వదిలేసేయి, అదంతా పట్టించుకోవద్దు అని చెప్పారు. బట్ నాకు ఉంటుంది కదండి, నేను కొంచెం ఓవర్ థింక్ అనమాట. అండ్ ఓవర్ థింక్ అంటే ప్రతిదానికని పిల్లలకు ఏం అవ్వద్దు, పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి, బాగుండాలి, బాగా తినాలి, ఆ టైప్ అనమాట. వాళ్ళ విషయంలో చాలా సెన్సిటివ్ నేను. అండ్ ఇంకా అంతా మంచిదే. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి ఉంటా. మరి ఇంకా వీడియోస్ వస్తూ ఉంటాయన్నమాట. కామెంట్ అయితే చేసేసేయండి. అండ్ కామెంట్ చేసేంటి అని అంటే కామెంట్ కూడా చేయండి అబ్బా, ఎందుకంటే చూడాలి.